మీకు ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది థింగ్స్ని సీరియస్గా తీసుకోవడం అనేది మీకు ఖచ్చితంగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఒక రాష్ట్రం మీద. అట్లాగే కేంద్రం కూడా ఇట్లాంటి అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఎందుకంటే మీకు 150 కోట్ల మంది భారతీయులు, 150 కోట్ల మంది పాపులేషన్ ఉన్న ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు. ప్రపంచం మొత్తం కూడా ఇటువైపు చూస్తున్న పరిస్థితి మనకి కళ్ళ ముందు ఉంది. కాబట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి అనండి, ఒక గవర్నర్ మీద లేదా ఒక ప్రధాని మీద దాడి అనేది ప్రపంచం యొక్క దృష్టిలో పడతాం. ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పరువుకు సంబంధించినటువంటి అంశం. అందువని కేంద్ర ప్రభుత్వం కేవలం జగన్ అనే కాదు, కేజ్రీవాల్ అనండి, మమతా బెనర్జీ అనండి, బీజేపీ ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా స్టాలిన్ మీద ఇట్లా దాడి జరిగినా డెఫినెట్లీ దే విల్ స్టెప్ ఆన్. డెఫినెట్లీ రేవంత్ రెడ్డి మీద జరిగిన వాళ్ళు ఊరుకోరు. అందుకే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ పరిస్థితుల్ని ఎందుకు ఇట్లా జరుగుతోంది అనే దాని గురించి ఒక స్పెషల్ ఎంక్వైరీ, అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీని పంపించడానికి కేంద్ర ప్రభుత్వం, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ ఉంది కదా, కోడికత్తి కేసులో వాళ్లే కదా చేసింది. సో వాళ్ళని దించడానికి కేంద్రం సిద్ధమవుతోంది, ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది అనేటువంటి మాటలు మీకు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే 100% మీకు చాలా దెబ్బ పడిపోతుంది. ఎవరు చేశాడు ఏంటి, దాని వెనకున్నటువంటి కథ ఏంటి అనేది డెఫినెట్లీ బయటకు వస్తుంది. ఆ విధంగా మొత్తం వ్యవహారాలను చక్కబెట్టాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి మీద జరిగిందంటే ఇంకా ఎలక్షన్ దగ్గరికి వస్తుంది, నెల రోజులు ఉంది. ఒక సెకండ్ చాలు, రోజులు అక్కర్లా, పూట అక్కర్లా, గంటలు అక్కర్లా, నిమిషాలు కూడా అక్కర్లా, ఒక సెకండ్ చాలు ఏదన్నా ఒక విధ్వంసం జరగడానికి. ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒక Z+ కేటగిరీ భద్రత కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డికి అనే ఉద్దేశంలో కేంద్రం ఉందని, కేంద్ర హోమ్ మినిస్ట్రీ దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటోంది అనేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇంతవరకు నిజం ఏం జరుగుతుందనేది తెలియదు, కానీ వార్తలు అయితే చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. డెఫినెట్లీ అది మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని మనకి సెపరేట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది ఎవ్రీ రాష్ట్రానికి. వాళ్ళకి ఇట్లాంటివి ముందే తెలుస్తాయి. అంటే ప్రజలలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ప్రతిపక్షాలు ఎటువంటి కుట్రలు చేస్తున్నాయి, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సలిజమో టెర్రరిజమో ఎట్లాంటి పనులు చేస్తున్నాయి, వాళ్ళ మధ్య జరుగుతున్న డిస్కషన్స్ అండ్ చివరికి మీకు ఫోన్ ట్యాపింగ్ అవకాశం కూడా ఉంటుంది ఇంటెలిజెన్స్ వాళ్ళకి. సో వాళ్ళు ఎక్కడ ఫెయిల్ అయ్యారు అనేది చూసుకుని కేంద్రం డెఫినెట్లీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా లేదా ఆయనకి ప్రొటెక్షన్గా Z+ కేటగిరీని పంపించడానికి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో దీని మీద ఏపీ ప్రజలు ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని గెట్ వెల్ సూన్ అని మీరు కంపల్సరీ కామెంట్ చేయండి ఒక బాధ్యతాయుతమైన ఓటర్గా. అది జగన్ అయినా చంద్రబాబు అయినా ఎవరికి ఇట్లా జరగకూడదు, ఇది అమానవీయమైనటువంటి ఘటన. సో కామెంట్ చేస్తూనే కేంద్రం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది, ఎలక్షన్ కమిషన్ జగన్ అయినా చంద్రబాబు ఎవరిదైనా ప్రొటెక్షన్ కోసం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు రోడ్ షోల్లో రూఫ్ టాప్ మీద నించుని మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఏమైనా జరగవచ్చు. అక్కడ 100 మంది వైసీపీ లేదా టీడీపీ ఆయా పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఉన్నప్పటికీ, పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నప్పటికీ దూరం నుంచి ఏం జరుగుతుందో మనం కంట్రోల్ చేయలేం అంతమంది క్రౌడ్లో. కాబట్టి ఎట్లాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందో కామెంట్ చేయండి.